సెంటర్లో కూర్చోన్నారు. సెంటర్లో ఎవరు కూర్చోన్నారు చూడండి. ఎవరు ఉన్నారు గైస్, ఏడుస్తున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్. సో లాస్ట్ వీడియో ట్రాక్ పైన దయ్యాన్ని మనం చూసాం కదా. ఆ దయ్యం ఎవరు, ఎందుకు ఇక్కడ తిరుగుతుంది అనే క్లారిఫికేషన్ అయితే తెలియకుండానే ఎండ్ చేసేసాము. సో మన బాబ్జీ గాని తమ్ముడు వచ్చేసి ఇంకా ఈ రూట్లో ఫస్ట్ టైం తిరిగినప్పుడు వాడికి వెహికల్ అయితే ఆపింది. మళ్ళీ మనం వచ్చినప్పుడు మనకు కొన్ని యాక్టివిటీలు అయితే జరిగాయి. ఏదో వైట్ కలర్లో కొన్ని షాడోలు అయితే కనిపించాయి. బట్ దీని స్టోరీ తెలియదు. చాలామంది పార్ట్ 2 తీయండి అని కామెంట్ పెట్టారు. కాబట్టి దీని కంప్లీట్ స్టోరీ తెలుసుకొని ఈరోజు అయితే మళ్ళీ షూట్ చేయడానికి అయితే వచ్చేసాము. సో ఈరోజు మనతో పాటు అలా మేకప్ అయ్యి ఇప్పుడు వస్తున్నాడు చూడండి. కెమెరా తిప్పట మేకప్ మ్యాన్ స్టార్ మాదిరి మొత్తం రెడీ అయ్యి ఏంది ఆడోళ్ళ మాదిరి రిబ్బన్ మాదిరి వేసుకున్నావు జుట్టుకు. అద్దాలా అంతేలే కాదు. లాస్ట్ వీడియోలో పొర్లు దొండాలు పెట్టుకుంటే కిందికి వచ్చాడు. మళ్ళీ 6 అని ఇటు అద్దాలు పెట్టాడు. ఎవరో ఎంతమంది కామెంట్ చేశారు తెలుసా. లాస్ట్లో హైలైట్ ఏంటంటే బాబ్జీ కింద పడి అద్దాలు పెట్టడం హైలైట్ అన్నారు. సో అది మ్యాటర్ ఫ్రెండ్స్. సో ఈరోజు మళ్ళీ బాబ్జీ కూడా వచ్చేసాడు. బాబ్జీతో పాటు మన సుధీర్ కూడా వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, కొద్దిగా గట్టిగా మాట్లాడు ఫ్రెండ్స్, మా గాలికి ముందుగానే వినపడదు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు కదా. మొన్న రీసెంట్గా ఒక వీడియో తీసాం అనసూయ, అది అందులో ఆత్మ రిలీజ్ అయిందా లేదా అని చాలామంది అడిగారు. అది రిలీజ్ అయిందో లేదో కూడా మనకు కూడా తెలియదు. వీడియోలో మీరే గమనించుంటారు, అది వెళ్ళిందా లేదా అనేది మీరే చూసింటారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన బాబ్జీ ఏదో వీర సాహసం చేశాడంట, దాన్ని చూద్దామనేసి వచ్చాను ఇక్కడికి. సో ఓకే ఫ్రెండ్స్, ముగ్గురం అయితే ఈరోజు అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ స్టోరీ ఏంటని ఇప్పుడు మీకు చెప్పేస్తా చూడండి. మేబీ ఈ గాలికి ఎలా వినిపిస్తుందో మీకు స్టోరీ. ఓకే, స్టోరీ నేను వాయిస్ ఓవర్లో చెప్పేస్తాను, వినేయండి. ఇప్పుడైతే మేమైతే అక్కడికి వెళ్తున్నాము. నేను బాబ్జీ సుధీర్ అయితే వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాము. ఒకసారి స్టోరీ వినేయండి. సుందరి చాలా అందమైన పేరు కదా. అలాగే ఆ హిజ్రా అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుందంట. అందుకని ఆ అమ్మాయిని ఎలాగైనా అనుభవించాలి, ఆ అమ్మాయిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఒక అబ్బాయి ఆ అమ్మాయి వెంట తిరుగుతూ ఉండేవాడంట. ఆ అమ్మాయి వచ్చేసి చాలా మంచిదని, చాలామంది మిగతా వాళ్ళ లాగా కాదు, ఎంతో పద్ధతిగా ఉంటుంది, తను కేవలం తన ఫీలింగ్స్ వల్ల అలా తయారైంది అని చెప్పారు. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని వాడుకోవడానికి ఆ అమ్మాయి వెంట తిరిగి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను నీతో లైఫ్ లాంగ్ ఉంటాను అని చెప్పి మోసం చేశాడంట. ఆ అబ్బాయి అలా చెప్తుండడంతో ఆ అమ్మాయి నమ్మి ఆ అబ్బాయి తనతో లైఫ్ లాంగ్ ఉంటాడు, తనకంటూ ఒక తోడుగా ఉంటాడని నమ్మి తనతో లవ్లో పడింది. ఇలా వాళ్ళిద్దరూ కొన్ని సంవత్సరాల పాటు హ్యాపీగా ఉంటూ ఉండేవాళ్ళంట. ఇలా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఇంకా పెళ్లి చేసుకుందాం మనము అని చెప్తున్నప్పుడు ఇంకా ఆ అబ్బాయి ఆ అమ్మాయిని దూరం పెడుతూ వస్తున్నాడంట. ఇలా పెళ్లి మ్యాటర్ ఎత్తగానే తనతో మాట్లాడకుండా ఉండడము, తనని దూరం పెట్టడము, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అది ఇది అనడము ఇలా చేస్తూ ఉన్నాడంట. ఇలా అమ్మాయి ఇంకా తను ఇలాగే చేస్తున్నాడు, అప్పటికే తన దగ్గర ఉండే డబ్బు మొత్తం అబ్బాయి తీసుకొని ఖర్చు చేసేసాడంట. అలాగే ఈ అమ్మాయిని చాలా అంటే చాలా వేధించడము, చాలా కొట్టడము ఇలా అయితే చేస్తూ ఉన్నాడంట ఫ్రెండ్స్. కానీ ఆ అమ్మాయి మీ ఇంట్లో చెప్తాను నేను, మనం ఒప్పించుకున్నాము, పెళ్లి చేసుకుందాము అనే మాట అయితే ఏదో చెప్పిందంట. ఆ అబ్బాయి ఆ మాటని కేర్ చేయకుండా ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్తుందనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని మోసం చేసి ఈ ట్రాక్ దగ్గరికి పిలిచికొచ్చి చంపేశాడంట. ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము అనే విషయం ఎవరికీ తెలియదు. కేవలం ఆ చుట్టుపక్కల చెప్తున్న పుకార్లు మాత్రమే. అసలు ఇక్కడ నిజంగా సుందరి ఆత్మ ఉందా, అసలు ఏముంది ఈ ట్రాక్ పైన మాకు కనిపిస్తుంది ఎవరు, మాకేం జరిగింది అనేది మీరు ఎండ్ వరకు చూడండి. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని లైక్ చేసి చూడండి. ట్రాక్ అడిగితే
ఏ బాబుజీ ఎప్పుడు వచ్చినావు? రాత్రి ఏమన్నా దయ్యం ఏమన్నా పిలుచుకొచ్చిందా డేటా? ఏం బాబుజీ నేను పైకి అన్నావు, యాడికి తీసుకుపోతున్నారా మమ్మల్ని నువ్వు? అబ్దుల్ ఏదో పైకి అన్నాడు, యాడికి తీసుకుపోతున్నాడు? పైకి అన్నాడు. ఏ బాబుజీ మళ్ళీ ఏమన్నా వచ్చినావా కింద పడినప్పటి నుంచి? రాత్రిలో ఏమన్నా వచ్చినట్టు ఉండవే? యాక్చువల్గా నువ్వేమన్నావు, ఈడ ఎవరో ముస్లామ చనిపోయింది అన్నావు కదా, ముస్లామ కాదు. నీకెంత ఇష్టమైన వాళ్ళు? నీకు ఇష్టమైన వాళ్ళు? నాకు కూడా ఇష్టం, అందరికీ ఇష్టమే, వాళ్ళంటే గౌరవం. ఎవరున్నా మన వాళ్ళలో ఎవరు చచ్చిపోయారట? మన వాళ్ళు కాదు బాబుజీ. అంటే మన బంధువులా? నీకు బంధువులేనా? కాదు బాబు, నాకే తెలుసు మన ట్రాన్స్జెండర్స్. ఏందది? యాడిగో పైకి అనేది ఏంది? యాడికి తొడకపోతున్నావురా? ట్రాక్ పైకి లేదురా ఇది దారి. అక్కడికన్నా? ఎక్కడ? ట్రాక్ పైకన్నా? రే ఇదేందో నాకు తేడా కొడతాను రైడు. ట్రాక్ ఈడనే ఉందిరా బాబుజీ. ఇది నాకేందో తేడా కొడతాడు. వీడు స్టేషన్కి ఏమో తీసుకుపోతాను. స్టేషన్ ఏమైందిరా? ఏదిరా సిద్ధం వచ్చింది? ఏమైంది బాబుజీ? రెచ్చేది లేదులే, ట్రాక్ పైకి ఉంది బారా. యాడికనే ఉందిరా. ఏందిరా యాడికి దొరకపోతారా? ఏరా బాబుజీ ఏమన్నా చేయాలన్నావు ఏందిరా స్వామి? పెళ్ళాం బిడ్డలు వెళ్ళని నీకు అమ్మున్నాయినా నువ్వు పెళ్ళి నువ్వు ఒకటి సౌండ్ వచ్చింది. నీ పెళ్ళి కూడా ఒకటి గైస్ ఏదో సౌండ్ వస్తుంది. ఇప్పుడు ట్రాక్ చూడండి, పైన చూపి. ట్రాక్ మనము ఫస్ట్ ఏమో అక్కడ కింద తీసాం కదా, కింద నుంచి ఇటు పక్కకి రోడ్ అయితే ఉంది. బాబు ఇక్కడ పైకి పోతుంది అని ఇట్లా పిలిచేస్తున్నాడు, కానీ ఇదేమో వెళ్తున్నది, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఎండరా ఇది, ఇట్లా ఆడిపోయింది దారి, ట్రాక్ పైకి కాదు. దారి లేదా? ట్రాక్ పైకి లేదే. సో ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. పోయినసారి మనోడు పైనుంచి దొల్లుకుంటూ వచ్చాడు కదా, అట్లా కాకుండా ఈ బండి ఏమైనా పోతుందేమో ట్రాక్ అయ్యి కానీ వేసుకొని వచ్చినాయి. కానీ మనోడికి ఆధారే ఉన్నట్టుంది, మళ్ళీ దొల్లుకుంటూ వచ్చేదే. ఎలా బాబుజీ? అద్దరు ఒక నిమిషం బండి సైడ్ ఆపు, అట్లా ముందుకు పోయి చూసి వద్దామా ఎట్లా పోతా, ఎంతవరకు ఉందో దారి. ఆధార్తో మనకేం అవసరం, మనకు కావాల్సింది సుందరి ఆత్మ కోసం వచ్చాం మనం. తను ట్రాక్ పైన ఉంటుంది. ఆత్మ ఒక్కసారి ఉంటుంది, గ్యారెంటీ ఏముంది? అబ్బా సుందరి ఎవరా? ఆడ చనిపోయినామరా. బాటిల్ బ్యాగ్లో పెట్టు. పట్టుకో చెప్తా. బాటిల్ ఎందుకు నువ్వు? బాటిల్ క్యాప్చర్ కావడంలా. ఏదో పోతుంది వైట్గా. లైట్ బెరా పోయింది. బాబుగారికి పట్టుకోరా. ఇదిరా బ్యాక్ పైన పోతుంది. దీంట్లో అయింది క్యాప్చర్ అయింది లైట్గా. ఏందా వైట్గా పోతా ఉంది. ఇది ఎట్లా పోయింది చూసినావా? గమనించా. ఎట్లా పోయింది?
పైకి పైకి ఏదో పోయి ఎట్లా పోయింది గైస్ ఎక్కడిందిరా? పైకి పోయిందంట బాబ్జీ. సుధీర్ ఎక్కడ లేని విధంగా మనం ఇన్ని చోట్ల తిరిగినాం కదా, ఎప్పుడు మనకి ఆడ వైట్ కలర్లో అంతగా ఎప్పుడు కనిపించలే కదా. అవును, ఇక్కడ వైట్ కలర్లో కనిపించింది. ఇప్పుడు చూసినావు కదా. చూసిన అదిరా బాబ్జీ, కెమెరా కొద్దిగా నీట్గా పట్టుకో సరేనా, ఇట్లా పైనుంచి పట్టుకో, నీకు ఏం కనరాలే కదా. ఉండరా నేను రా అవునా? లైట్ పోయినా జాగ్రత్తనయ్యి. మళ్ళీ బాబ్జీ చేపట్టుకో. రా బాబ్జీ, మళ్ళీ కింద పడితే గాయాలు అయితే నీ ఫ్యాన్స్ హట్ అవుతారు. బా నాయనా నువ్వు రా నాయనా. సుందరి కోనే రేతు. హలో, ఎవరు ఇక్కడ ఉన్నది? ఎవరు అరుస్తున్నది? ఇందాక ఒకరిని చూసాం మేము మళ్ళీ చూడొచ్చా? మళ్ళీ ఒకసారి మా ఎదురుకి వస్తారా? ఇక్కడ సుందరి అనే నేమ్తో ఎవరో ఉన్నారు అని మేము విన్నాము. అది మీరే అయితే ఒకసారి రిప్లై ఇస్తారా? లాంగ్లో వస్తున్నట్టు అలా. సో గైస్ చూడండి, ట్రాక్ మొత్తం కూడాను చాలా ఇదిగా ఉంది. ప్రజెంట్ ఇదైతే క్లోజ్ అయిపోయింది అనమాట, అంటే ట్రైన్స్ అయితే తిరగట్లేదు. చూడండి ఎలా అయిపోయింది ఇక్కడ నుంచి. భయంకరంగా వస్తుంది. బా, వెన్నెల కూడా ఫుల్ ఉందిరా ఈరోజు. చూడు, కొమ్మ కదులుతుంది. ఆటో కదులుతుందిరా, ఆటో ఆటో ఎత్తేస్తుందేమోరా బాబ్జీ. పోదాంరా చూడండి ఆటో కాడికి. బాగున్నా రా బాబ్జీ. హలో, ఎవరది? ఎవరున్నారు అక్కడ? ఎందుకు ఆటో కదిలిస్తున్నారు? ఏం కావాలి మీకు? గైస్ చూడండి, ఫస్ట్ మీ అందరి డౌట్ రావచ్చేమో, నేను కింది నుంచి నేను క్యాప్చర్ చేస్తా. చూడండి, టైర్ల నుంచి క్లియర్ కనిపించేటట్టు. సో గైస్ చూడండి, క్లియర్గా చూడండి, కింద టైర్లు ఎవ్వరు లేరు. చూడండి, ఇన్ కేస్ ఎవరన్నా ఉన్నారనుకోవడానికన్నా మనకు క్లారిటీగా కింది నుంచి కనస్తారు కదా, అది కూడా లేదన్నమాట. జాగ్రత్తగా దిగండి. హలో,
ఎవరు ఇప్పుడు ఆటో కదిలించింది? మీకేం కావాలి? ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారు? ఏమైందిరా? రీ 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 చూడరా, క్యాప్చర్ చేయరా బాబుజీ. గైస్ చూడండి చూడండి, ఉండు 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 ఉండు, క్యాప్చర్ అవుతుందిరా. గైస్ 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 చూడండి, ట్రాక్ పైన చూడండి. హలో అక్క, ఎవరు మీరు? సుందరి గారేనా? యాడికి సొగంలోనే ఎక్కినా మళ్ళా. గైస్ గైస్ గైస్, అబ్బా గైస్ ముళ్ళు కూర్చుకున్నా. గైస్ క్లియర్గా చూసారు కదా, క్యాప్చర్ అయింది. హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు సుందరినా? మీ నేమ్ సుందరి అని విన్నాను. మిమ్మల్ని ఇక్కడికి పిలిచికొచ్చి మోసం చేసి చంపేశారని విన్నాను. నిజమేనా? ఎక్కడున్నారో మీరు సుందరి గారు? ఏమైంది బాబుజీ? నేను యాడి ఏం కాదు, భయపడకు. గైస్ నిజంగా సుందరినా లేక కాదా అనేది మనకు అర్థం కావట్లేదు, కానీ బట్ ఎవరో తిరుగుతున్నారు. ఏదో శబ్దాలు అయితే క్లారిటీగా ఏమైంది నీకు? అనిపిస్తుంది. ముళ్ళు గుచ్చుకుందండి. ముళ్ళు కూర్చుంటానే, నాకు కూడా ఇప్పుడే చూసిన. మీరు సుందరినేనా? ఫస్ట్ ఎక్కడ అబ్దుల్ కనిపించింది నీకు? ఆడ ఫస్ట్ వీళ్ళ తమ్ముడికి వాడు ఆటో వేసుకొని వస్తా అన్నాడంట. ఆటో వేసుకొని వస్తా అంటే ఎవరో మనిషి మాదిరి ఉండి ఆపినారంట బండి. వాడు ఇప్పుడు బండి ఎవరో ఉన్నారు కదా అని లిఫ్ట్ అడిగినారని ఆపగానే టకా అని మాయమైపోయారు. మనం వచ్చినప్పుడు ఆ ట్రాక్ పైన కానీ వచ్చినారు. ఒక పని చేద్దామా బాబ్జీ, ఆటో వేసుకొని నువ్వు రోడ్లో రా, నేను అబ్దుల్ గారు ఇట్లా ట్రాక్ పైన వస్తాను. యాడ్ వేసుకోవాలి నేను ఆటో. మా ఆయనకి తిరారా, మేము వస్తాంటాం ట్రాక్ పైన. ఎక్కి అదా పట్టాల పైకి పట్టాల పైకి ఎక్కించాము. సరే అబ్దుల్తో నువ్వు పోతావు, వాడిని ఆటో వేసుకొని వస్తా. సరేలే, నువ్వు మళ్ళీ ఏడాది కింద పడితే ఈ ఏడా అని పడంలే. ఓకేనా? ఆటో వేసుకుని మా ఆటో ఎట్లా బాగా షేక్ అవుతుంది డాన్స్, బ్రేక్ డాన్స్. సర్లేరా, ఎట్లా అబ్దుల్, ఎట్లా చేద్దాం? ట్రాక్ పైన వెళ్దామా? నువ్వు ఆటో వేసుకొని రాపోనైనా. సరే నువ్వు ఆటో వేసుకొని వచ్చి మా సార్లు పడి మేము ఎట్లా కూడా వచ్చాం బయట. అది తీసుకోమా, గోప్రో తీసుకో. గోబ్రో ఓకే. సరే మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ముందు నువ్వు జాగ్రత్తగా వెళ్ళు కిందికి. సో ఫ్రెండ్స్, ఆచి తూచి పోయి అడుగు ఇటారు సార్. ట్రాక్ పైన వెళ్ళాలి ఉండరా డిసైడ్ అయ్యాము. ఏయ్ అన్న కింద పడతాడు, ఇప్పుడు డైరెక్ట్ వీడియో వస్తుంది. అంత మంచి కింద పడితే అవమానం కాదు, నడుచుకుంటూ పోతుంది. మెయిన్గా ఈ ట్రాక్ పైనే తిరగాలని ఎక్కువ ఉందన్నమాట. ట్రాక్ల పైన ఖచ్చితంగా ఎక్కువ అవకాశం ఉంటుంది కదా, వాళ్ళు తిరుగుతూ ఉండడం కానీ, లేదంటే ఒక 100 ఫీల్ అనేది ఎక్కువ థ్రిల్ అనేది ఉంటుంది అనమాట.
ఇలాంటి ట్రాక్ల పైన టన్నల్ దగ్గర అలాంటి చోట వెళ్తున్నామంటే మన ఏరియాలో మొత్తం ఎంత స్కేరీగా అనిపిస్తుందో. సో ఇప్పట్లో ఇలా జరగడం కూడా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. లైక్ చాలామంది ఎక్కువ వీళ్ళని హిజ్రా వాళ్ళని ట్రాప్ అంటే వాళ్ళతో లవ్ అని చెప్పడము, వాళ్ళతో ఎక్కువ రిలేషన్షిప్లో ఉన్నట్టుగా దా ఏడా వెనకాల ఏదో ఇస్తుందంట చూపి. ఏం లేదుయా, ఏం లేదు. అవునా, సర్లే రానీలే, రాను రా వచ్చి. సో ఫ్రెండ్స్, మెయిన్గా ఎక్కువగా ఏమవుతుందిరా అంటే వీళ్ళకి ఎట్లా అంటే రిలేషన్షిప్ కావాలి. ఎవరికి రిలేషన్షిప్ అంటే వాళ్ళు కోరుకునేది వాళ్ళకంటే ఒక తోడు ఉండాలి, వాళ్ళకంటే ఒక మంచి హెల్ప్ఫుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో చాలామంది లవ్ అంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తున్నారంటే వీళ్ళు కొంతమంది అబ్బాయిలు మనీ కోసము, తర్వాత సెక్సువల్గా హెల్ప్ అవుతారులే అనేసి చేయడము, వాళ్ళ దగ్గర ఉన్న మనీ మొత్తం తీసేసుకోవడము, వాళ్ళని అన్ని విధాలుగా యూజ్ చేసేసుకొని దాని తర్వాత పెళ్ళి చేసుకుంటామని చెప్పి కూడా మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంటర్నెట్లో ప్రజెంట్ మనం చాలా చూస్తున్నాం ఇలాంటివి. సో అలాంటి సిచ్యువేషనే కాబట్టి సో తను కూడా అబ్బాయిలంటే కోపంగా ఉంటుంది, అదే జరుగుతుంది. హలో సుందరి గారు, నిజమేనా మేము విన్నది? మిమ్మల్ని మోసం చేసి చంపేశారా? ప్రేమిస్తున్నా అని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపేసింది నిజమేనా? ట్రైన్ వస్తుందంటలే. తెల్లమన్న వేరైతుంది నీకు. సో ఫ్రెండ్స్, ఇంకా ఫస్ట్ టైం కనొచ్చారు కదా బ్రిడ్జి కాడికి, అక్కడికి కూడా వెళ్తాము. సో ఇక్కడైతే మనకు రిప్లేస్ అయితే రావట్లేదు, కానీ యాక్టివిటీలు అయితే జరుగుతున్నాయి. నీట్గా క్యాప్చర్ చేయ బాబుజీ. సుందరి గారు, మేము ఇక్కడ తిరుగుతుంటే వస్తుంటే మీకు కోపంగా ఉందా? మీకు ఏమైనా డిస్టర్బ్గా ఉందా? యాక్చువల్లీ మీ స్టోరీ నేను తెలుసుకున్నాను, అది నిజమా కాదా అని మీ నుంచి తెలుసుకోవాలని వచ్చాను. పబ్జీ లైట్ ఆఫ్ చేయరా. ఎక్కడికో తీసుకెళ్తున్నారా? నేను తను ఎక్కడికో తీసుకెళ్తుంది, రా చూద్దాం రా. ఆడికి మనం ఆడికి చూద్దాం, ఫాలో అవుదాం రా. ఇవ్వండి రా సుందరి గారిని. నిజంగా సుందరి గారే అంటావా లేకుంటే ఏమై ఉంటుందంటావు? నాకేం చూస్తారా, నీతో పాటు వచ్చంటే ఎంతైనా లోకల్ పర్సన్ కదా మనం.
అయితే దయాలకి దడ పుట్టించే వాడే బాబ్జీ. అయ్యే దడ పుట్టించండి నాకు. ఏంది మామ నీకు దడ పుట్టించాలంటే ఈ దయాలు మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చావాలా? ఏ ఎందుకు మామ డల్ ఉన్నావు ఈరోజు? ఓ సుందరి గారు కోపడదండి. అలాగే ఇంకో పారాలు అందుకని నేను మర్చిపెట్టుకో. ఇట్టేమ్రా ఉండు ఇక్కడ చూడండి. సో ఇక్కడైతే తను ఎక్కడికో తీసుకెళ్తుంది. సుందరి గారు మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆడికి రా స్వామి, అయినా మనుషులు అనుకోమడి పోరంటే దయాలు అనుకోమడి పోతున్నాం. మీరు ఎక్కడికో తీసుకెళ్తున్నారు కదా, మీకు మేమేమన్నా వెళ్ళిపోయామని ఏమన్నా మమ్మల్ని ఏదైనా చేయాలని తీసుకెళ్తున్నారేమో, అలా అయితే చేయొద్దండి. అక్క నాకైతే ఏం తెలియదు, కానీ దండం పెడతా. నేను ఇంకా ఫ్యూచర్లో బతకాలని ఉన్నా. నువ్వు పిలిచిపోయి సామె దగ్గర సంథింగ్ దేవుడు అలా ఏం లేదు లేరా. నీకేమైనా నువ్వు పరిగెత్తి తోడు అడ్డం పడి నేను నువ్వేమమ్మా రన్నారు మామ నువ్వు. ఫ్రెండ్స్ యాక్చువల్గా మేము ఫస్ట్ టైం పార్ట్ 1 వచ్చినప్పుడు కేవలం కింద టన్నల్ దగ్గరే తీసాము. టన్నల్ నుంచి స్ట్రైట్ రూట్ ఉందన్నమాట పల్లెలకు వెళ్ళేది. ఆ పల్లెలకు వెళ్ళే రూట్లోనే తీసామన్నమాట. ఈ ట్రాక్ పైన అయితే మేము రాలేదు ఇంత దూరము. ఇప్పుడు కేవలం కూడాను ఆటో వెళ్తుందేమో పైకి ట్రాక్ దగ్గరికి అనే ఉద్దేశంతో పైకి వచ్చినప్పుడు ఇక్కడ యాక్టివిటీలు జరుగుతున్నాయి. ఈ యాక్టివిటీలు చేస్తున్నది కూడా సుందరినా కాదా, అసలు ఎవరు అని తెలుసుకోవాలి, ఎంతవరకు ఈ ట్రాక్ పైన ఆ ఆత్మలు కనిపిస్తాయి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ ట్రాక్ పైన కంప్లీట్గా నడుచుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఏం జరిగిందనేది మీరు ఊహించిన విధంగా ఇక్కడ నెక్స్ట్ లెవెల్గా యాక్టివిటీలు అయితే జరుగుతూనే ఉన్నాయి. నిజంగా మేము కూడా వేరే లెవెల్ థ్రిల్ అయితే ఎంజాయ్ చేసాము ఈ లొకేషన్లో. ఏమైంది? ఆటో పట్టుకు లోపల నా కొడక లేకుంటే మర్యాదగా మనం పోతామండి అందరూ. ఏం లేదు ఎవరు లేరు వెనకాల. నీకు సాగే పోయి రోజు నేను రాలేదా నేను అసలు రాలేదు అడిగి. ఏమైంది దేర్? ఈ నుంచి ఎవరు కనపడంలే. అవునా? ఇప్పుడు చూడు ఆటో మొత్తం చూసా. దారి కూడా లేదురా. ఏమైందిరా నీకు? దారి ఏంటో చూడరా కంప్లీట్. నీకు రాసుకొచ్చింది పో, నీకు మూడింది పో. మేము ఇట్టే ఇంటికి పోతున్నాం. నేను ఏందిరా ఉండరా చాయ్ నేను చంపేసా. నిన్ను కూడా చూసుకుంటారా? ఇద్దరం పోదాం. ఈరోజు నా అర్థం ఇట్లుందిరా పదంగా దండలేపు నీకు. నేను రానా?
ఏ బతికారంట్రా రారంగా ఏంది వచ్చింది ఓకే కదా మళ్ళీ ఏమైంది నీకు దమలే ఈరోజు ఏమైందిరా బాబు ఈరోజు నీకు నాకేమైందిరా ఆయనకైతే అది రేపు కుదరగల ఏనా ఏం పోవడం లేవు ముందుకు ఆడ దారి కూడా లేదురా ఎక్కి అడ్డం పైకి పట్టాల మీద పోదాం అయితే కనిపించలేదు అలాగే ముందుకు వెళ్ళిపోయిందా లేదంటే ఇంకా ఎక్కడ తిరుగుతుందా అనేది క్లారిఫికేషన్ లేదు మరో బాబుజీ ఎవరు కనపడంలా ఇంకా అక్కడికి వెళ్ళి చూద్దామా మెయిన్గా మనకు ఫస్ట్ ఇంకా నచ్చింది కదా. సో ఫ్రెండ్స్ మీకు ఇదంతా మేబీ లెంత్ అవ్వచ్చేమో. అక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళి కెమెరా ఆన్ చేస్తాను. సో జస్ట్ వెయిట్. సో గైస్ మొత్తానికైతే ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది చూడండి టన్నల్ దగ్గరికి. సో ఇంకా ఆ ట్రాక్ పైన సౌండ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి అయితే సో ట్రాక్ పైన కన్నా మెయిన్ మనకి ఇక్కడే కదా ముందు కనొచ్చింది అనేసి ఇక్కడికైతే వచ్చేసాము. సౌండ్ ఏదో వస్తుంది గైస్ దీంట్లో. సుధీర్ పట్టుకో. నువ్వు అడిగిపోతున్నా ఇంకో నిమిషం. ఎక్కడికి రా? గైస్ క్లియర్గా ఏడుపుద్దాం అనిపిస్తుంది కానీ ఎవరు కనిపించట్లేదు. ఎవరు సెంటర్లో కూర్చోన్నారు? సెంటర్లో ఎవరు కూర్చోన్నారు చూడండి. ఎవరు ఉన్నారు గైస్? ఏడుస్తున్నారు. హలో, ఎవరది? హలో ఎవరండి? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? గైస్ ఏ బాబుజీ ఏం సమాచారం? ఎట్టెట్ నడిచింది ట్రాక్ పైన? కాళ్ళతో నడిచింది. కాళ్ళతోనే నడిచిందే, గాల్లో నడిచలే? బాబుజీ కూర్చొని ఫోన్ చూసుకుంటాను. ఒక్క నిమిషము. ఆడిగే ఒక్క నిమిషం వస్తా. ఈడికే చుస్సు కోసుకొని వస్తా. ఉన్నానైనా సరే మళ్ళీ కూర్చుంది కానీ ఒక్క నిమిషం అంతే. యాడికి పోలేదు, ఈడికే పాస్ పోసుకొని వస్తా. హలో సుందరి గారు మీరేనా? సుందరి గారు నాకైతే సౌండ్ వినపడింది. మన బాబ్జీ చెప్తే భయపడతాడని చెప్పేసి ఒంటరిగా కూర్చోబెడితే
నిజంగా ఎవరు అనేది అర్థం కావట్లేదు. క్లియర్గా ఏడుస్తున్నారు. సుందరి గారు మీరేనా ఇప్పుడు నా ఎదురుగా ఉన్నది? నేను మీతో మాట్లాడచ్చా? నాకు మీ స్టోరీ తెలుసు, అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వచ్చాను. మీకు ఏదో ఒక హెల్ప్ చేయాలని వచ్చాను. మీ స్టోరీ విన్న తర్వాత నేను చాలా బాధపడ్డాను. అలా జరగడం కరెక్ట్ కాదు. గైస్ 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 ఏమైంది? అబ్దుల్ ఏది? ఎక్కడా ఎక్కడా? అబ్దుల్ ఈడ 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 కూడా ఏదో ఉంది. ఎక్కడ వచ్చింది? ఇక్కడ ఉంది సుధీర్, అక్కడేముంది? గైస్ ఇది ఎక్కడ మాయమైపోయినారు. అక్కడ ఏదో కనిచ్చింది ఇక్కడ. సుధీర్ లేదు సుధీర్, ఇక్కడే ఉంది సుధీర్. లేదురా ఇందాక నీ క్యాప్చర్ చేశాను రా. ఇక్కడ ఉన్నారు సుధీర్. అబ్దుల్ ఏ అబ్దుల్ ఏ బాబ్జీ ఏమైంది రా? ఏమైంది? ఏ అబ్దుల్ రా. అక్కడ ఏదో ఉన్నదిరా. ఏమైంది? షాడో, కంపల్సరీ షాడో. అది పక్క ఉన్నారు. ఏ బ్లాక్ షాడో రా ఇది. బ్లాక్ షాడో కరెక్ట్గా అది ఆడ క్యాప్చర్ అయిందా? ఆడ కనపడింది. ఏడా క్లియర్ క్యాప్చర్ అయిందా? చూశారు నువ్వు? నీకేమైంది? గైస్ 2 షాడోస్ అయితే కనొచ్చాయంట. సో నేనైతే అక్కడ క్లియర్గా చూశాను, మీరు కూడా చూశారు కదా. నేను మాట్లాడడానికి ట్రై చేశాను. సో తనైతే వెళ్ళిపోయింది మనోడు అరిచే అరుపులకి. సో తనైతే ఎటు వెళ్ళిపోయింది? ఎక్కడ? ఇక్కడ క్లియర్గా ఉండింది చూస్తే. ఏమైందిరా? వదిలేసి ఎంగేసి వచ్చారు ఇద్దరు. నువ్వు రారా అని చెప్పలే వెనకంబడే. ఏంది ఎప్పుడు? ఆటోలో కూర్చొని ఏం చేస్తాను? చాటింగ్ చేస్తాను. ఆటోలో కూర్చొని పని దయాలతో చాటింగ్ చేయరా, మీటింగ్ చేయరా, మాట్లాడరా అంటే ఆటోలో కూర్చొని ఇన్స్టాల్లో చాటింగ్ చేసేట కాదా? ఆటోలో లక్షణంగా పనుకో. సౌండ్ సౌండ్ ఇదే ఏడుపు. ఇట్లా ఏడుచా కన్నాచారు వాళ్ళు. ఒక్క నిమిషం అబ్దుల్, లైట్లో ఛార్జింగ్ అయిపోయింది. మార్చుకోనరా గైస్. మళ్ళీ ఏడుపు శబ్దం అయితే పైన వినిపిస్తుంది. సో రండి రండి రండి, చూద్దురండి. హలో సుందరి గారు, మీరు అక్కడే ఉంటారా? నేను పైకి వస్తాను. ఇందాక మాయమైపోయారు, నేను మాట్లాడుతా అంటే మీరు ఇలా మాయమైపోతుంటే మేము ఎలా మీకు హెల్ప్ చేయాలి? మీ స్టోరీని మేము ఎలా తెలుసుకోవాలి? సుందరి గారు పైకి వస్తాం మేము. మీరు మాకు మళ్ళీ కనిపించండి, మళ్ళీ మా ఎదురుకి రండి. ట్రాక్ పైకి అయితే
ఇది మళ్ళీ ఆడ స్కిడ్ అవుతుందో తెలియదు అనమాట. లాస్ట్ టైం బాబ్జీ గారు స్కిడ్ అయింది కూడా దీంట్లోనే. ఏంది రాజా అడిచేది బాబ్జీ? సుందరి గారు, మీరేం అనుకోవద్దండి, మీరు తప్పుగా అనుకోవద్దండి. మేము మిమ్మల్ని ఏదో హర్ట్ చేయాలనో లేకుంటే మీ సోల్ని ఇబ్బంది పెట్టాలనో మేమైతే రాలేదు. మాకు తెలిసిన స్టోరీ అది నిజమా కాదా, మీకు మేము ఏమైనా హెల్ప్ చేయగలుగుతామా లేదా అని క్లారిఫికేషన్ కోసమే వచ్చాము. మీరు మళ్ళీ ఒకసారి నా ఎదురుకి రాగలుగుతారా? నేను విన్న స్టోరీ నిజమా కాదా? మిమ్మల్ని నిజంగానే ఇక్కడికి తీసుకొచ్చి నమ్మించి మోసం చేసి చంపేశారా? నిజమేనా? మిమ్మల్ని ప్రేమ పేరుతో మోసం చేసి చంపేశారా? సో ఫ్రెండ్స్, ఓకే, ఏడవద్దండి దయచేసి. మీరు ఏడుస్తుంటే ఏదో ఒక తెలియని బాధ అయితే అనిపిస్తుంది. యాక్చువల్గా మీ లైఫ్ స్టోరీ నేను ఒకసారి ఇలాగే సుజాత గారని తన హెల్ప్ చేసినప్పుడు మీరు ఎంత స్ట్రగుల్ పడతారు, మీరు ఒక హిజ్రాగా మారడానికి ఎంత ఇబ్బంది పడతారని నేను తెలుసుకున్నాను. సో కాబట్టి మీకు ఏదైనా నేను హెల్ప్ చేయగలుగుతానా? సుందరి గారు, వాళ్ళు నిజంగా నేను వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు ఫస్ట్ టైము సుజాత గారి వీడియో తీసాం కదా, అప్పుడు దాని తర్వాత వాళ్ళ కూతురునని వెతికి తెలుసుకొని వాళ్ళ గురించి తెలిసినప్పుడు వాళ్ళ కూతురిని మేము తీసుకెళ్తున్నప్పుడు అడిగామన్నమాట, ఎట్లమ్మా ఏంటి మీ లైఫ్ ఏంది అట్లా అడిగినప్పుడు తను మొత్తం మాకు వివరించింది. ఇట్లా జరుగుతుంది, మాకు ఇట్లా ఉంటుంది, ఇంత నరకం అనుభవిస్తాము, ఇంతలా మేము అక్కడ ఉండి మా లైఫ్ని మొత్తం చేంజ్ చేసుకొని ఎన్నో అవమానాలు పడి చేస్తూ ఉంటాము అని చెప్పి బాధపడ్డారనమాట. సో అందుకనే ఇలా మోసం చేశారు, ఇలా జరిగింది అని తెలుసుకోగానే వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు అయితే వచ్చాను. ఇంతసేపు ఉండి ఇలా తిరిగింది కూడా, ఇంతసేపు వీడియో ఉన్నా కూడా ఈ ట్రాక్ అంతా తిరిగి ఇదంతా చేసింది కూడా ఇందుకోసమే. ఎలాగైనా తనతో ఇంటరాక్ట్ అవ్వాలి, తనతో మాట్లాడి తనకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే. సుందరి గారు, మీరైతే ఏమీ ఫీల్ అవ్వద్దండి. మమ్మల్ని ఒక అన్నలాగా, ఓ తమ్మునిలాగా మీరు భావించి, మీరు కనుక మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మాకు చెప్తే మేము హెల్ప్ చేయగలుగుతాము. పడేవరా బాబ్జీ? ఓకేనా సుందరి గారు, చెప్తారా? ఎక్కడున్నారో మీరు ఒకసారి మా ఎదురుకి వస్తారా? కంటిన్యూ ఏడుస్తూనే ఉన్నారు. బాధ ఎక్కువైనట్టుంది. ఏడుస్తూనే ఉన్నారు. ఎటుపక్క ఉన్నారు అనేది అర్థం కావడం. ఏమైంది? ఇక్కడ చూడ క్యాప్చర్ అవుతుందా? దీంట్లో ఏం అనరాలా. ఏందడా తెల్లగా క్యాప్చర్ అవుతుందా? దీంట్లో ఏం కనరాదురా. అదండి, ఏం కావాలి మీకు? మా నుంచి హెల్ప్ వద్దా? చూడండి గ్యాస్ ట్రాక్ పైన వెళ్తున్నారు, కనిపిస్తుందా మీకు?
సుందరి గారు ప్లీజ్ అండి ఆగండి. సుందరి గారు ఈరోజు నైట్ ఎంత కానీ మీరు ఎక్కడికి వెళ్తారో నేను ఎక్కడికే వస్తాను. మిమ్మల్ని ఖచ్చితంగా ఈరోజు మిమ్మల్ని నేను కలవాలి, మీతో మాట్లాడాలని డిసైడ్ అయిపోయాను. ఏమైంది? ఇద్దరు ట్రాక్ల మీద పడిపోయారు. వాడు పడేవాడు పడకుండా నన్ను లాగినాడు. ఏమైందిరా నీకు? ఎందుకు పడినా కింద? ఏమైందిరా? కింద ఎందుకు పడినావు నువ్వు అసలు బాబ్జీ? అమ్మా ఈ లేపాలి చిన్నగా లే బాబు. అబ్బా సుందరి గారు సుందరి గారు దుబ్బినారా? నేను కంటిన్యూగా ఫాలో అవుతా. కాలు చుట్టుకునే ఏంద్ర చుట్టుకునే భయపడి కాదురా, ఏమో లాగుతాడు ఏంది పనుకుంటు నన్ను కింద దిగినాడు. నన్ను కింద పైకి మొత్తం చుట్టుకునే కాళ్ళకు ఏర్పచ్చు. ఇట్లా కాదుయా. ఇప్పుడు సుందరి గారు చూడు ఇంతసేపు కంటిన్యూగా నడుచుకుంటూ వస్తా అన్నారు, ఇప్పుడైతే కాడికి వెళ్ళిపోయారు. మీరు ఎంతవరకు వెళ్తారో వెళ్ళండి, నేను మార్నింగ్ వరకైనా నేను వస్తాను, మీకు హెల్ప్ చేస్తాను. మీరు కంటిన్యూగా మీకు ఏదైనా చేయాలని ఇప్పుడు గారు అయితే మీకు ఎటువంటి సహాయం వద్దా మా నుంచి? మీరు ఇంటే ఒకసారి రిప్లై ఇవ్వండి. ఎక్కడికో వెళ్ళిపోయింది. మేము ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా? సరే అబ్దు. ఓకే ఫ్రెండ్స్, అది మొత్తానికి అయితే సో ఆమె స్టోరీ అయితే అలా జరిగింది. ఆమెకి ఇంకా మనం ఏం హెల్ప్ కావాలా లేదన్నా అడిగినటువంటి రెస్పాన్స్ అయితే లేదు. సో ఓకే, వీడియో అందరూ నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మోర్ హర్రర్ వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్. ఏమైనా చెప్తారా? చెప్పేది ఏం లేదు. మోస్ట్లీ ఒకవేళ ఈ వీడియో అనేది మన ట్రాన్స్జెండర్స్ చూస్తూ ఉంటే మీరు మాత్రము తప్పుడు అడుగు మాత్రం వేయకండి, జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మా బాబ్జీ చెప్పినట్టుగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొందరిని నమ్మి మీరు అన్నీ అర్పించేస్తారు, సర్వస్వం పెట్టేస్తారు. అదే అబ్దుల్ ఇందాక చెప్పాడు కదా, సుజాత గారిది వీడియో తీసాం కదా, ఆమె చెప్పింది వాళ్ళ కూతురు మొత్తం, అన్న మేము ఒకరిని ఇష్టపడినామంటే మేము మొత్తం అన్నీ వాళ్ళకు పెట్టేస్తాము, మాకు వచ్చే డబ్బులతో సహా మా కాడ ఉండే బంగారు అన్నీ మంచిగా చూసుకుంటాం వాళ్ళని మేము, కానీ మమ్మల్ని ఇట్లా అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళి మమ్మల్ని మోసం చేసి ఇది చేస్తారని చెప్పేసి మాకు డీటెయిల్గా మొత్తం ఒక 1 hour దాకా చెప్పింది. చాలా బాధపడింది. కాబట్టి మోస్ట్లీ ఈ వీడియో అనేది చూస్తూ ఉంటే ట్రాన్స్జెండర్స్ తప్పకుండా ఆచితూచి అడిగేయండి. ట్రాన్స్జెండర్స్ అనే కాదు, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన బాయ్స్ కూడా చెప్తున్నాను. సో ఏమున్నా కూడా కష్టపడి సంపాదించుకుందాం, తిందాం. ఒకరి లెక్క మనకి ఎందుకు సంపాదించుకున్నాం, మొగల మాదిరి పుట్టినాం, మొగని మాదిరి కష్టపడి సంపాదించుకోవాలి, అంతే కదా. సో వాళ్ళ డబ్బులు తీసుకోవడం, వాళ్ళని మోసం చేయడం ఇవన్నీ మనకొద్దు. సో ఇంకా ఏం చెప్తాము, దేవుడు శక్తి అనేది ఇచ్చినాడు మనకి. ఓకే, కష్టపడే శక్తి ఇచ్చినాడు. మన బాబ్జీ లెక్క వంట చేస్తూ ఉండాలా, కష్టపడ తింటూ ఉండాలా. ఓకే బాబాయ్.